మేడం ఇది ఒక యథార్థ సంఘటన మేడం. ఏంటంటే ఒక చిన్న కిరాణా షాప్ ఉంది ఒక అతను ఏంటంటే ఇల్లు కట్టుకుందామని ఒక సొంత ఇల్లు కట్టుకుందామని చెప్పని లోన్ తీసుకున్నాడు మేడం. లోన్ తీసుకొని కడుతున్నాడు. హాఫ్ ఆఫ్ ది పేమెంట్ అయిపోయింది మేడం. అయిపోయినాక ఏంటంటే ఒక 2 months కట్టకపోయేసరికి ఈ రికవరీ ఏజెంట్లు వచ్చి గొడవ పెట్టడం వల్ల తిరగడం వల్ల ఆయన సూసైడ్ చేసుకున్నాడు మేడం. ఆ పిల్లలు కానీ ఎవరైతే ఆ మదర్ ఉంటారో వాళ్ళు ఆ రికవరీ ఏజెంట్గా కేసు ఇచ్చారు మేడం. చాలా సందర్భాల్లో లోన్లు తీసుకొని రికవరీ ఏజెంట్ల వేధింపులకి వాళ్ళు బాధపడి పరువు తీస్తున్నారు అని చాలా మంది చచ్చిపోవడం జరుగుతుంది. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మనకి కోర్టులు ఉంది, లా ఉంది, మనని కాపాడడానికే లా ఉంది. కోర్టుకి అప్రోచ్ అయ్యి మనకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు అడిగిన కేసులో ఏదైతే రికవరీ ఏజెంట్ల మాటల వల్ల ఆయన చనిపోయాడు, డెఫినెట్గా రికవరీ ఏజెంట్ల మీద అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, వాళ్ళ వల్లనే ఈయన సూసైడ్ చేసుకున్నాడు, ఈయన చావుకు కారణం వాళ్ళే అని మనము ఆ ఏజెంట్ల పైన బ్యాంక్స్ మీద కేసు వేస్తే కానీ ఇటువంటి ప్రాక్టీస్ అనేది మళ్ళీ చేయాలి అని అంటే బ్యాంకర్స్ కానీ రికవరీ ఏజెంట్స్ కానీ భయపడడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే మనం చూస్తూ ఊరుకుంటే ఇలాంటి వాళ్ళ వేధింపులు ఎక్కువైపోతున్నాయి. టార్గెట్ చేయడము, అతని పరువు తీసేటట్టు బిహేవ్ చేయడము. పక్కింటోడికి వెళ్ళి అడిగితే ఇతని అప్పు వాడు కడతాడా అండి? వాడికి ఎందుకు వెళ్ళి చెప్పాలి? డిఫమేషన్ కదా అది డెఫినెట్ గా. సో ఇట్లాంటి వెధవేషాలు వేస్తే ఒకవేళ రికవరీ ఏజెంట్లు డెఫినెట్ గా మీరు కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఈ కేసులో ఏంటంటే వీళ్ళు వెళ్ళి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది మేడం. ఆ లోన్ రికవరీ ఏజెంట్లు అయితే ఉన్నారో ఆ పోలీస్ వాళ్ళని మేనేజ్ చేశారు. వీళ్ళకి అంతకు మించి స్థాయి లేదు పైకి వెళ్ళడానికి. అలాంటప్పుడు ఏం చేయాలి మేడం? డెఫినెట్లీ ఒకవేళ మీ కంప్లైంట్ కనుక పోలీసులు తీసుకోవట్లేదు అనుకుంటే మనం డెఫినెట్గా మెజిస్ట్రేట్ కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు, హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. మీరు వాళ్ళు బీదవాళ్ళు అంటున్నారు, నిజంగా వాళ్ళు బీదవాళ్ళు డబ్బు లేదు అని అంటే మేము చేసి పెడతాం ఆ కేసు ఫ్రీ ఆఫ్ కాస్ట్, కన్ఫర్మ్ గా చేసి పెడతాము. మనము అప్రోచ్ అవ్వచ్చు కోర్టుని, మెజిస్ట్రేట్ త్రూ వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయించవచ్చు రికవరీ ఏజెంట్స్ మీద. లేదు అని అంటే హైకోర్టుకి వెళ్ళి డైరెక్షన్ ఇప్పించచ్చు కోర్టు పోలీసులకి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసేటట్టు. మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్లో ఎవరైనా కానీ పేదవాళ్ళు ఉండి ఆ న్యాయం దొరకట్లేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. న్యాయం చేయడానికి మేడం సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరికొన్ని లీగల్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.